అందరు ఎలా ఉన్నారు కమెంట్ చేసి షేర్ చేసుకోండి తప్పకుండా నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ దిస్ ఇస్ కల్పన పన్నం వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఈ వ్లాగ్కి ప్రీవియస్ వ్లాగ్ ఎక్కడికి నా ప్రయాణం అనేసి పెట్టాను కదా సో దానికి కంటిన్యూషన్ అనమాట యాక్చువల్లీ సో ఇక్కడ మాకు ఇది డే 1 వ్లాగ్ అనమాట అండ్ చాలామంది గెస్ చేసే ఉంటారు నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను సో ఇన్స్టాలో మనల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళు గెస్ చేశారు సో ఎక్కడికి అని అడిగాను కదా చాలామంది యాక్చువల్లీ ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు డిఫరెంట్గా చెప్పారు బట్ ఈ ప్రీవియస్ వ్లాగ్లో అందరూ తిరుపతి అరుణాచలం ఎస్ అండి మేము తిరుపతికి అండ్ అరుణాచలంకి అనుకోని అయితే స్టార్ట్ అయ్యాము బట్ ఇక్కడికి వచ్చాక చాలా జరిగాయి అనుకున్నది ఒకటి అయినది ఒకటి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగింది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వ్లాగ్లో సో ఈ రోజు వ్లాగ్లోనైతే కంప్లీట్గా మా తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనం అనమాట సో యాక్చువల్గా మేము చెప్పాను కదా ట్రైన్ చాలా డిలే అయిపోయింది ఒక్క ట్రైన్ డిలే వల్ల అసలు కంప్లీట్ మా ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట అంటే ఇన్ని డేస్ అని అనుకుంటాం కదా సో అది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అండ్ టైమింగ్స్ చేంజ్ అయిపోయాయి అబ్బో అసలు మామూలుగా లేదండి సో వచ్చేసరికి 2 అయిందనమాట జస్ట్ ఒక 2 hours అట్లా ఆడుకొని 4కి లేద్దామని అనుకున్నాము బట్ చాలా అలసిపోయి ఉండే కదా పడుకొని లేచేసరికి 5 అయిందన్నమాట సో అట్లా అండ్ ఈరోజు ఏంటి మొక్కు ఎందుకు ఇన్ని మంత్స్ కాదు ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ డెఫినెట్గా ఎండ్ వరకు చూసేయండి కంప్లీట్ రా వ్లాగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ దిస్ ఈస్ కల్పన వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఫుల్ టైర్డ్ ఉంది ఫేస్ కళ్ళు అయితే ఇట్లా మొత్తం రెడ్డిష్ ఉన్నాయి అసలు నిద్ర కూడా లేదు సరిగ్గా సో 4కి లేద్దాం అనుకున్నాం అట్లే పడుకున్నాం లేచి మళ్ళీ చలి పెడుతుంది నిద్ర వస్తుంది అనేసి కళ్ళు లాగుతున్నాయి అనేసి కథ మళ్ళీ అట్లనే ముగ్గురం పడుకున్నాము సారీ 5 అవుతుంది మేము నిద్ర పోగొట్టుకొని మరీ ఇక్కడికి రావాలని నిద్ర 2 రోజులు పోగొట్టుకొని ఎంత చేసినామో లాస్ట్ తిరుపతికి వచ్చి నిద్రపోయినట్టు అవుతుంది మా వాడు చూడండి ఇంకా స్లీప్లోనే ఉన్నాడు పాపం ట్రైన్లో నీకు రెస్ట్ ఉండాలి పిన్ని నాకు కాదు అని అన్నాడు ఏమిరా చెప్పు సో ఇప్పుడే ఇట్లా డే 1 అయితే తిరుపతిలో స్టార్ట్ అయింది సో ఎక్కాలి దర్శనము ఎన్ని అవర్స్ పడుతుందేమో నాకు తెలిసి ఇప్పుడు టైం ఉంటుంది సో మెట్లు ఎక్కాలి ఫస్ట్ మెయిన్ టాస్క్ అని కాదు మొక్కు మంచి మొక్కు అది సో మొత్తానికి అనిల్ మొక్కుని నేను ఇక్కడ ఈరోజు నేర్చుకోబోతున్నాను సో ఐ హోప్ అంతా మంచిగా జరగాలి వెదర్ కండిషన్ అయితే అస్సలు బాగాలేదు మేము స్టార్ట్ అయినప్పుడు కొంచెం బెటర్గానే ఉండే అంటే ఇటు ఏపీ సైడ్ బాగానే ఉండే తెలంగాణలోనే బాగా వర్షం ఉంది అని అన్నారు కానీ ఇక్కడ కూడా స్టార్ట్ అయింది సో దానివల్ల కూడా ట్రైన్ డిలే అయిపోయింది అనమాట అది ఏంటో అసలు ఎప్పుడు ఇట్లానే లాస్ట్ టైం అరుణాచలంకి వెళ్ళినప్పుడు కూడా ట్రైన్ డిలే ఈసారి ట్రైన్ డిలే అసలు మేము ఎక్కిన ట్రైన్ ఇట్లా డిలే అవుతుందా లేకపోతే ఎవ్రీడే ట్రైన్స్ ఇట్లా డిలేస్ అవుతుంటాయా నాకైతే తెలీదు అది దారుణం అరుణాచలం నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ట్రైన్ మిస్ అయినాం ఎగ్జాక్ట్ టైంకి వచ్చిన ట్రైన్ మిస్ అయినాం అది తొందర వచ్చింది ఈసారేమో ఇట్లా చూద్దాం అంత దేవుడిదా ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి ఇంత లేట్గా లేచినా కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది ఇట్లా లేట్ లేస్తామేమో మేబీ పరీక్షణ లేకపోతే ఇంకా మంచిగా ఏదైనా దర్శనం అయ్యే ఛాన్స్ ఉందో తెలియదు కానీ చూద్దాం ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను ఫాస్ట్గా సో ఇట్లా బుడ్డి అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట మాయిశ్చరైజర్ అండ్ ఇందులో స్ట్రాప్ క్రీమ్ ఇప్పుడైతే స్ట్రాప్ క్రీమ్ పెట్టుకున్నా ఎందుకంటే సన్ స్క్రీన్ బాగా స్వెట్ వస్తుంది నాకు సో ఇది సన్ స్క్రీన్ తీసుకొచ్చుకున్నా ఊరుకునే అట్లా అండ్ ఈ బుడ్డి లిప్ బామ్ సో ఇంకా ఫ్లిక్స్లో ఇది నేను చెప్పాను కదా ట్యూబ్ లాగా తీసుకుంటే క్యారీ చేయవచ్చు మనం బాటిల్ లాగా తీసుకుంటే క్యారీ చేయలేము అనేసి సో అందుకే ఫ్లిక్స్లో ఏంటది మన బాడీ లోషన్ సో అట్లా అంటే ఒక చిన్న కిట్ ఇట్లా తీసేసుకున్నా నేను రెడీ అయిపోయినా బ్యాంగిల్స్ వేసుకున్నా యాక్చువల్గా శారీ ప్లాన్ ఉండే కానీ మేము కింద స్టే చేసినాం కాబట్టి కొండ పైకి నడుచుకుంటూ చీర కట్టుకొని పైకి నడుచుకుంటూ వెళ్ళడం
నాతోని కాదు. సో ఎందుకు మళ్ళీ దట్టు దర్శనానికి వెయిటింగ్లో ఉంటామేమో, సో అది ఇది మేనేజ్ చేస్తానో చేయను అనేసి, సో ఒక ఆప్షన్ లాగా జస్ట్ ఇది నాది ఓల్డ్ డ్రెస్సే, సంక్రాంతి డ్రెస్. సో అది తీసుకొచ్చుకున్నాను అనమాట, అంటే కొంచెం బట్టలుక్కు ఉంటుంది కదా అనేసి. సో అట్లా ఇప్పుడైతే లేరా నాన్న అక్క కానీ ఫాస్ట్ లేచిండు వాడు, రెడీ లేనాడు, డ్రెస్ దియ్యు. సో మా డే ఇట్లా స్టార్ట్ అయింది. చూద్దాం ఇంకా నెక్స్ట్ వెళ్ళాలి. నో బ్రేక్ఫాస్ట్, డైరెక్ట్ మెట్లు ఎక్కడమే. ఇంకా ఎంత ఫాస్ట్గా అనుకున్నా అంత లేట్ అవుతుంది, అందుకే అనుకోవద్దు. అంతేనా? నీకన్నా నేనే ఫస్ట్ రెడీ అయినా. అబ్బా ఇట్లా అన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే వీడియో తీసినప్పుడు నా షర్ట్ హ్యాండ్ బ్యాగ్లకి, వీడియో తీసినప్పుడు మన షర్ట్కి, లేకపోతే ఇక్కడ నెక్కి పెట్టుకుంటాను. నాకు కూడా గుర్తుకోవాలి ఈ రోజు. ఇంకోటి ఉంది కార్లో పెట్టుకుందాం కాదు. చలో రెడీ రెడీ రెడీ. చారీ కట్టుకుందాం అనుకున్నా, డిసప్పాయింట్. నువ్వు కూడా తెస్తున్నావు అది, ఎవరిదో ఒకరిది పట్టుకొద్దాం బ్యాగ్. రెండెందుకు? ఎవరిదో ఒకరిది పట్టుకొద్దాం, రెండెందుకు? ఒకసారి కోసం నువ్వు పోయి కోసం నేను పోతా, లేకపోతే మొత్తం నువ్వేమో. ఏం లేవు, మరి మొబైల్ ఇచ్చాయి, ఇంకేం అవసరం. ఇంకేం వస్తారా? ఇవి ఆధార్లు, ఇగో ఆధార్లు ఇగో కుడి చేద్దాం. ఇక్కడ ఓం నమ శివాయ, ఓం వెంకటేశ్వరాయ నమః. చూస్తలేను అది ఇది కావాలా అక్క, తీసి చూసినావా అక్క? అసలు ఎప్పుడు నార్మల్గా వీడియోస్లలో చూడడమే. శ్రీమాన్ సర్ప్రైజ్ భలే ఉంది కదా కదా. మా రూమ్లో నుంచి ఎగ్జాక్ట్గా శ్రీవారు దర్శనం ఫస్ట్ టైం. చాలా చాలా బాగుంది. వెదరు, క్లౌడ్స్. వెంకటేశాయ, వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మగారా? నేమ్ వకిలామాత. అక్క ఒడ్డ పైన ఉన్నారా? ఓకే. ఇది మెయిన్. నాన్న దండం పెట్టుకో. వకిలామాత అన్నట, వకిలామాత వెంకటేశ్వర స్వామి అమ్మవారు. సరే ఓకే. శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే దివ్య దర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు తాత్కాలికంగా మార్చేయండి, అన్నీ మార్చేయండి. మాలంటూ ఏం కావాలా చెప్పండి, అన్నీ మార్చేస్తే.
ఎగ్జాక్ట్గా కింద 7 o'clockకి స్టార్ట్ అయినాము. చూద్దాం ఏ టైం వరకు. 39 మెట్టు దగ్గర ఉన్నాము. 10 అనుకుంటున్నాము. ఏమంటా ఫస్ట్లో కొంచెం ఎనర్జెటిక్గా బాగానే అనిపిస్తుంది. మధ్యలోకి వచ్చినాక మొక్కలు నొప్పులు వస్తుంది. సో అట్లా ఫైనల్లీ ఎక్కడ మీద స్టార్ట్ చేసినాము. ఫుల్ మంకీస్ ఉన్నాయి. దేవుడా గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. మొత్తానికి ఇప్పుడు దర్శన భాగ్యాన్ని కల్పించినాము. అమ్మో కోతులు. 2.5 సంవత్సరాలు 2 years మొక్కు. ఫైనల్లీ తిరుపతి కొండకైతే వచ్చేసినాం అన్నమాట దర్శనానికి. ఇప్పుడే సగం కూడా రాలేదు, ఒక 10% వచ్చినాం అంతే. సో ఇది నాకు మొక్కు అనమాట అనిల్ది. అనిల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు జస్ట్ ఊరికే నమస్కారం చేసి మొక్కుకున్న మొక్కు అన్నమాట. ఏ దేవుడి ముందు కానీ ఏ గుళ్ళో కానీ మొక్కుకోలేదు. జస్ట్ మనసులో మొక్కుకున్నా, ఏ టెంపుల్లో మొక్కుకోలేదు. కళ్ళు తెరిచి ఇంటికి వస్తే చాలు అని మొక్కుకున్న మొక్కు ఇది. అప్పుడు అంత పెరాలసిస్ గురించి అది తగ్గాలి, అసలు అది లైఫ్ లాంగ్ ఉంటుందని కూడా తెలియని సిచ్యువేషన్. సో ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా వచ్చి మొక్కు తీర్చుకోవాలనేసి. ఫైనల్ మెట్లు ఎక్కుతుంటే ఈ ఫ్లవర్స్ అమ్మిచ్చారు. ఇవి మీవా? కొన్నవా తోటలోవా? కొన్నవా తోటలోవా? మీవా? తెలుగు రాదా? తెలుగు రాదా? తెలుగు తెలియదు. తమిళ్? తమిళ్. ఓకే. బాగుందా? చెన్నాగిదా? కన్నడ వస్తుంది కానీ తమిళ్ రాదు. మీరు ఇచ్చిన ఫ్లవర్ పెట్టుకున్నా. 250. ఆమె ఇచ్చిన ఫ్లవర్ పెట్టుకున్నా. ఎలా ఉంది? 250 మెట్ట దగ్గర ఉన్నాము. చాలా ఇప్పటి వరకు 300 ఎక్కినాము. ఇంకొక 2088 ఎక్కాలి. ఓ మై గాడ్. దారిలో ఎక్కుతుంటే ఒక అమ్మ ఫ్లవర్ ఇచ్చింది పెట్టుకోమని. పెట్టుకున్నా. బాగుందా? కాదు, 1/2 అవర్లో 700 ఎక్కినామంటే ఇంకొక 1/2 అవర్లో అట్లీస్ట్ 300 ఎక్కినా 1000, 350 ఎక్కినా 1050 అయితే. ఓ మై గాడ్. 10 వరకు కావాలి. 1/2 అవర్లో 700 ఎక్కినా. ఇట్లా వెదర్ మాత్రం కూల్ ఉంది కాబట్టి బతికిపోయినా. వచ్చింది మా అక్క. ఇంత ఎండ లేకపోయినా కూడా చెంటులు లీటర్లు చెంటులు కారుతున్నాయి. వెంకన్న ఫస్ట్ టైం కంప్లీట్ ఎంటీ స్టమక్లో. నార్మల్ తిన్నాక ఎక్కువ ఎంటీ స్టమక్లో. ఎట్లయినా ఎక్కాలని అనుకున్నాం కదా. ఇంకా 10 minutes ఉంది. 1000 steps ఎక్కినాం. ఇంకా 1388 ఉన్నాయి. అక్కడ చూడ 10 minutes ముందే ఎక్కేసినాము. సో ఎనర్జీతో మిగతా 1388 ఎక్కాలి. जोकर 1350. ఓ మై గాడ్. అమ్మా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాకే 1700 ఎక్కినాం. జీవిత పరమార్థం అంటే ఇదే. ఒక్కో మెట్టుకి ఇంత వాల్యూ ఉంది. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే కౌంట్ చేస్తుంటే ఎప్పుడు రీచ్ అవుతామా అని అనుకుంటున్నా. ఆ క్షణం, ఆ మెట్టు, ఆ మొక్కు. నడవండి. హలో అవ్వట్లేదా అన్నట్టు ఒక్కో మెట్టు. అలసిపోయిన ప్రతి క్షణానికి మనకంటే చిన్నవాళ్ళు ఎక్కుతున్నారు, మనకంటే పెద్దవాళ్ళు ఎక్కుతున్నారు అని ఎనర్జీ తెప్పించుకోవడం.
ఎన్నిసార్లు కొండెక్కుతున్నాడు. 2000 ఎక్కినాము, ఇంకా 388 మొత్తానికి కొండెక్కినాము. 9 అవుతుంది, 7కి స్టార్ట్ అయినాము ఎగ్జాక్ట్గా. గోయిందా గోయిందా. ఓ మై గాడ్ దేవుడా, ఇట్లనే మంచిగా సక్సెస్ఫుల్గా దర్శనం కూడా కావాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్ 9:05 అవుతుంది. సో మేము కార్లోనే మొబైల్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టేసి క్యూ కడతాము. ఇంకంతా ఆ వెంకటేశ్వరుని దయ. సో ఎన్నింటికి బయటకు వస్తామో చూడాలి, దర్శించుకొని ఫస్ట్ అయితే కొంచెం ఫుడ్ తినేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేసి ఎక్కాలి, దర్శనానికి క్యూ పెట్టాలి. వరాలు మన పొట్టు మామూలుగా లేదు. ఎగ్జాక్ట్ ఇప్పుడు 11కి అంటే 10:10కే బయటకు వచ్చినాంలే, కానీ అక్కడ హుండీలో డబ్బులు వేసి లడ్డూలు తీసుకొని దేవుడా. మెట్లు తొందరగానే ఎక్కాం, కానీ రియల్గా అంటే ఇప్పటికీ నాకు తెలిసి ఒక 5-6 టైమ్స్ మేము తిరుపతికి వెళ్ళి ఉంటాము మొత్తం ఫస్ట్ నుంచి. ఎప్పుడు కూడా ఇన్ని అవర్స్ దర్శనానికి టైం పట్టలేదండి. రియల్గా అది ఏంటో పరీక్షనా మరి ఏంటా అని తెలీదు. ట్రైన్ డిలే అవ్వడం, దెన్ నెక్స్ట్ దాని తర్వాత కంప్లీట్ షెడ్యూల్ అంతా మారడం, దర్శనానికి 24 గంటలండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే కంప్లీట్గా అన్ని మొబైల్స్, ల్యాప్టాప్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ మేము కార్లోనే పెట్టాము. నార్మల్గా మధ్యలో వరకు తీసుకెళ్ళొచ్చు, అంటే కంపార్ట్మెంట్స్లో కూర్చుంటాం కదా, అక్కడ యూజ్ చేసుకోవచ్చు. బట్ దాని తర్వాత లాకర్ సిస్టమ్ అని ఉంటుంది. సో ఎందుకులే ఇంకా లాకర్లో పెట్టడము, ఇక్కడ ఇచ్చేద్దాంలే అని అనుకొని అన్నీ ఇచ్చేసి వితౌట్ మొబైల్ అసలు 24 గంటలండి. అది ఎలా గడిచిందో అంతా గోవిందుడి మహిమనే అనుకోవాలి. బట్ అన్ని గంటలు మేము వెయిట్ చేసినా కూడా దర్శనం చాలా చాలా బాగా అయింది. సో మేము ఎగ్జాక్ట్గా 10 o'clockకి మార్నింగ్ 10కి స్టార్ట్, అంటే లైన్లో స్టార్ట్ చేస్తే కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారు కదా, పెద్ద హాల్స్లో న్యూ హాల్స్ అయ్యాయి కదా. సో దాని నెక్స్ట్ డే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేశారు. సో ఆ నైట్ 10 వరకు అంటే 12 hours, ఆ నెక్స్ట్ డే ఎగ్జాక్ట్ 10 o'clockకి మాకు దర్శనం అయింది. 10 అరౌండ్ ఆ టైంకి మేము బయటకు వచ్చేసినాం అన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మేము కంప్లీట్ సడన్ ప్లాన్, అది కూడా ప్లాన్ అంతా కరెక్ట్గానే వేసాము, అన్నీ బాగానే ఉండింది, కానీ ట్రైన్ డిలే అవ్వడం వల్ల చాలా చాలా ప్రాబ్లం అయిందనమాట. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మాకైతే అసలు లైన్లో ఉంటుంటే నెక్స్ట్ అరుణాచలం అసలు వెళ్తామా వెళ్ళమా ఏంటి అసలు ఇక్కడ దాకా వచ్చి ఇంత అనుకొని మొక్కుకొని అసలు దర్శనం ఇవ్వు అనేసి అనుకున్నాను. అసలు చాలా వరీ అయ్యామండి, రియల్గా చెప్తున్నా, ఫుల్గా వరీ అయ్యాం. బట్ ఫెసిలిటీస్ అన్నీ ఉండడం వల్ల మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ ఫెసిలిటీస్ లేకపోతే అమ్మ బాబురా అని అనిపించేది లిటరల్లీ. బట్ ఫిక్స్ అయిపోయాం ఇప్పటి నుంచి వీకెండ్స్లో రావద్దు, అందులోనూ లాంగ్ వీకెండ్స్లో అస్సలు రాకూడదు అనేసి. మామూలు జనం కాదు, నార్మల్గా August 15th రోజు అయితే బాగా జనం ఉంటారని మేము ముందుగానే అనుకున్నాం అనమాట. 14th దర్శనం అయిపోతుందని. బట్ 14th 15 రెండు కలిపి అట్లనే కూర్చున్నాము. సో ఫైనల్లీ ఏదైతే అది కానీ టైం ఉన్నంత వరకు చూద్దాంలే మనం అనుకున్న ప్లేస్ అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయాము. దర్శనం బాగా జరిగిందనమాట. అంటే మరి ఇట్లా నెట్టేయడం అట్లా కాకుండా
బాగా జరిగింది. సో బయటకు వచ్చేసి వెంగమాంబ మనం ఫుడ్ తింటాం కదా, సో అక్కడ ఖచ్చితంగా తినాలి కదా అని అక్కడ వెళ్ళి ఆ ప్రసాదం తినేసి అండ్ లడ్డూలు తీసుకొని, ఎక్స్ట్రా లడ్డు కూడా పెద్దగా ఏం తీసుకురాలేదు మేము, అప్పటికి చాలా టైర్డ్ ఉండనమాట. అసలు ఫస్ట్ వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి అనే థాట్లో ఉండే. చాలామంది ప్రిపేర్డ్గా అన్నీ తెచ్చుకున్నారు. అసలు ఆ హాల్లో కూర్చున్నా కూడా మేమైతే షాక్. సో మీరు కూడా ఇప్పుడు చాలా రూల్స్ చేంజ్ అయ్యాయండి తిరుపతిలో, చాలా అంటే చాలా చేంజ్ అయ్యాయంట. సో బీ కేర్ఫుల్, వెళ్ళేటప్పుడు చాలా ప్లాన్డ్గా అన్నీ తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ సైడ్ ఉన్న వాళ్ళకందరికీ రూల్స్ చేంజ్ అయిన సంగతి తెలిసి ఉంటుంది. బట్ మన సైడు ఎవ్రీ 1-2 మంత్స్కి ఒకసారి రూల్స్ చేంజ్ ఇస్తున్నారంట. ఒక దగ్గర ఇస్తున్నారంట భూదేవి కాంప్లెక్స్లో, శ్రీవారి కాంప్లెక్స్లో, లైక్ అట్లా కొన్ని వాళ్ళల్లో టోకెన్స్ ఇస్తున్నారంట. బట్ ఏదేమైనా సరే అంతకుముందు మెట్లెక్కే వాళ్ళకి ఫ్రీ దర్శనము, అది కూడా మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో ఒక దగ్గర టోకెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫెసిలిటీ ఏమో బాగుందేమో అని అనిపించింది నాకు. అట్లీస్ట్ క్రౌడ్ ఎక్కువైపోతుంది అందుకే చేంజ్ చేశారు అని అన్నారు. ఓకే, క్రౌడ్ ఎక్కువైపోయినా కొంతమందికి ఒక మెట్టు దగ్గర, కొంతమందికి ఇంకొక మెట్టు దగ్గర అట్లా ఇస్తే అట్లీస్ట్ బాగుండేది కదా అని అనిపించింది అనమాట. బట్ మనము అసలు లోపలికి ఎంటర్ అవ్వకముందే, అంటే మెట్లు ఎక్కడం స్టార్ట్ అవ్వకముందే టోకెన్లు ఇవ్వడము, దాని గురించి క్యూలో కూర్చోవడం. ఇంకొకటి ఏంటంటే అట్లా ఎవరు పడితే వాళ్ళు ఆ టోకెన్లు తీసేసుకొని నడకదారిన కాకుండా రోడ్ వేలో వెళ్ళిపోయి మళ్ళీ మంచి ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారంట. బట్ అంతకుముందు ఓన్లీ నడక ద్వారాలో వెళ్తున్న వాళ్ళకి మధ్యలో టోకెన్లు ఇవ్వడం వల్ల అది జెన్యూన్, అంటే కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు. బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ అనేది. బట్ మనకు అట్లా అనిపిస్తుంది కదా, ఇబ్బంది పడుతున్నారు జనాలు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు అనేసి. సో తిరుపతికి మాత్రము సడన్గా ప్లాన్లు మాత్రం అస్సలు వేయకండి బాబు, రియల్గా చెప్తున్నా. అన్నీ ప్లాన్గా దర్శనాలు కానీ రూమ్స్ కానీ అన్నీ బుక్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. సో నెక్స్ట్ టైం మాత్రం మేము అట్లనే చేస్తాము. సో అదనమాట మొత్తానికి మా 24 గంటల నిరీక్షణ తర్వాత ఆ దేవుడి దర్శనం అయింది. సో నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము అవన్నీ చూడాలి అని అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో హ్యాపీగా మీరు ఫ్రీ ఉన్న టైంలో ఫుల్ వ్లాగ్ చూసేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.